ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రెండు వేల 25లో టాప్ 5 ఐపీఓస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అయితే వీటి గురించి మనతో చెప్పడానికి ఇవాళ మనతో స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యా సార్, 2025లో టాప్ 5 ఐపీఓస్ అంటే ఏమని చెప్తారు? సో టాప్ 5 ఐపీఓస్లో లిస్ట్ అయిన కంపెనీస్ ఇంకా బాగా ఇంకా గ్రోత్ అవుతున్నవి లిస్ట్ అయ్యి మళ్ళీ సెకండరీ మార్కెట్లో కూడా ఉన్నవి ఏంటంటే మంచి 5 ఐపీఓస్లో ఇంకా మనం కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఫస్ట్ ఏంటంటే హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాకప్ అనమాట. ఓకే, ఇది బాగా లిస్ట్ అయింది, దాదాపు 700 దగ్గర ఐపీఓలోకి వచ్చింది. ఇప్పుడు లిస్టింగ్ వచ్చి 15% దాకా రిటర్న్ ఇచ్చింది 2 daysలో. సో ఇది బాగా ఇంకా కూడా ఇది గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఒక అసెట్లుగా స్టాక్ మార్కెట్లో ఏంటంటే అసెట్ బిల్డ్ చేయడానికి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అని అడిగితే ఇది ఒకటి చూసుకోవచ్చు. సో ఫ్రీ అమౌంట్ ఏదైనా ఉంటే ఒక లాంగ్ టర్మ్ పాయింట్లో కూడా మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇందులో. ఎందుకంటే ఈ కంపెనీ ఆల్రెడీ ఎథికల్ కంపెనీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాకప్ కాబట్టి ఆల్రెడీ ప్రూవ్డ్. సో వాళ్ళు ఆల్రెడీ గ్రోత్ అది ఉంది. సో ఒకసారి మీరు కూడా ఏంటంటే ఫైనాన్షియల్స్ చెక్ చేసుకోండి. సో ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్స్ లాస్ట్ 5 years చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఏంటనేది. ఓకే. సో సెకండ్ వచ్చి ఏంటంటే హెక్సావేర్ టెక్నాలజీస్, ఇది 8,700 crores ఐపీఓ కింద వచ్చింది. ఇది కూడా మంచి లిస్టింగ్ అయింది, లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చింది. సో హెక్సావేర్ టెక్నాలజీస్ మనకి ఆల్రెడీ కంపెనీ కూడా నోటెడ్. సో ఇది కూడా మంచి లిస్ట్ అయింది. సో గ్రోయింగ్ ఐపీఓ కింద తీసుకోవచ్చు 25లో. ఓకే. తర్వాత ఏంటంటే ది లీలా హోటల్, ఇది స్కోల్స్ బెంగళూరుది, 3,500 crores 28 May నాడు 26 May నాడు వచ్చింది ఇది. సో ఇది కూడా మంచిగా లిస్ట్ అయింది ఇది కూడా. ఓకే. ఓకే. ఆ తర్వాత డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్, అగర్వాల్ ఐ హాస్పిటల్ మనకు బాగా ఐడియా ఉంది. అలాగే అగర్వాల్ హెల్త్ కేర్, ఇది కూడా 3,000 crores ఫండ్ ఐపీఓ. సో ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో కూడా ఇది కూడా చూసుకోవచ్చు, ఎందుకంటే ఆ సెగ్మెంట్లో కాంపిటీషన్ లేదు. అంటే వీళ్ళు ఆల్రెడీ బ్రాండెడ్ అయ్యారు కాబట్టి ఇది డాక్టర్ అగర్వాల్. ఆ తర్వాత ఎథర్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ, ఇది దాదాపు 2,900 crores ఐపీఓ కింద వచ్చింది. ఇది కూడా లిస్ట్ అయింది. సో ఇట్ ఇస్ కూడా గోయింగ్ గుడ్. సో ఈ 5 ఐపీఓస్లో ఏంటంటే ఇవాళ వరకు ఈ ఇయర్లో వచ్చిన ఐపీఓస్లో కొంచెం బెస్ట్ ఐపీఓ లిస్టింగ్ అయ్యి సో మంచి అసెట్ బిల్డ్ చేస్తున్నవి ఇవి డేటా చెప్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇవాళ చెప్పింది రేపు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ లాస్ట్ ఇప్పటిదాకా పర్ఫార్మెన్స్ జరుగుతున్న కంపెనీస్ ఇవి. మీరు కూడా ఏంటంటే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఆ ఫైనాన్షియల్స్ చూసుకోండి. మీరు కూడా మీ పర్సనల్ అడ్వైజర్తో చెక్ చేసుకుని మాత్రం మేము ఎక్కడ రికమెండ్ చేయట్లేదు. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవచ్చు. సో గైస్, అర్థమైంది కదా, ఇవి 2025లో లిస్ట్ అయినటువంటి టాప్ 5 ఐపీఓస్. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. సో దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.